వెల్కమ్ టు 69 టీవీ ఛానల్. అన్న మీ పేరు? జైపాల్. జైపాల్. ఇప్పుడు ఏదైతే ఉందో నిన్న మొన్న ట్రెండ్ అవుతుంది కదా, అల్లు అర్జున్ని జైలుకి వెళ్తేనేమో చాలామంది హీరోస్ వెళ్ళి ఆయనను పలకరిస్తారు. ఇప్పుడు మామూలుగా ఆ రేవతి అని వాళ్ళ బాబు ఉంటాడు, ఎవరైతే ఇన్సిడెంట్లో వాళ్ళకి జరిగిందో వాళ్ళకి ఎలాంటి సాయం అవ్వట్లేదని కొందరు అంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? నా కామెంట్ ఏంటంటే 6 అవర్స్ జైల్లో ఉన్న అల్లు అర్జున్ దగ్గరికి అందరు సెలబ్రిటీస్ వెళ్తారు, కానీ ఆ బాబు దగ్గరికి ఎవరు వెళ్తలేరు. ఈ సెలబ్రిటీస్ అల్లు అర్జున్ ఆ బాబు దగ్గరికి వెళ్తే ఆ బాబుకి ఏదైనా సాయం అవుతుంది, ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా సాయం చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు ఆర్థిక సాయం అంటే ఎలాంటిది? అంటే మీరు అనేది డబ్బు రూపకంగా, లేకపోతే మదర్ అయితే ఆమె అనుకోకుండా అలా జరిగిపోయింది, ఇప్పుడు తను కోమాలో ఉన్నాడు హాస్పిటల్లో, దానికి వాళ్ళ తండ్రికి సాయం చేయమంటారా? ఎట్లా ఏంది బాగోగులు మొత్తం కేర్ టేకింగ్ తీసుకోమంటారా? అంటే ఇప్పుడు 25 lakhs ఏమి ఇస్తాడు కదా, అలా కాకుండా ఆ బాబుని మొత్తం కేరింగ్, అంటే ఆయన ఎడ్యుకేషన్ జాబ్ వరకు వచ్చే వరకు ఇట్లా ఆయన చూసుకుంటే మంచిది. ఓకే, మొత్తానికి తన ఏదైతుందో కోమాల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ బాబు మంచి చెడ్డలని చూసుకుంటుంటే మంచిది. సెలబ్రిటీస్ అందరూ ఇంటికి వెళ్ళే బదులు ఆ బాబు దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఒక 6 అవర్స్ జైలు ఉన్న అల్లు అర్జున్ దగ్గరికి వెళ్తారు, చావు బతుకులున్న అబ్బాయి దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. అన్న నీ పేరేందే? నాగరాజు. నాగరాజ్ అన్న, ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు అల్లు అర్జున్ గురించి అందరు అరెస్ట్ చేసిండు ఒక 6 గంటలకని, వాళ్ళు చాలామంది వెళ్తున్నారు హీరోలు. ఇప్పుడు దాని మీద మీరు ఏమని చెప్పాలనుకుంటారు? ఆయన హీరో కాబట్టి అందరు వెళ్తున్నారు, కానీ అసలు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈమె ఎవరైతే ఉన్నదో చనిపోయిన వ్యక్తి వాళ్ళ దగ్గర పోయి పరామర్శించాలి. ఇప్పుడు వాళ్ళే చేసుకుంటున్నారు, వీళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు అయితే లేరు పాపం. అంటే మీ ఉద్దేశం ఏంది, అందరు హీరోలు పోవాలని అంటురా? ఎవరు వెళ్ళినా మంచిగా వాళ్ళ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది, కానీ వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, అతని దగ్గరికి వెళ్తే ఏం లాభం? అంటే ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళినాక ఆ బాబుని ఎట్లా అనేది చూసుకోవాలని చెప్పాలనుకుంటారు, మీరు ఏమని అనాలనుకుంటారు? కామెంట్ ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుండో తెలియదు, వాళ్ళని చూసి ఏమన్నా ఆర్థిక సాయం అందజేస్తే వాళ్ళు కూడా ఉంటుంది. ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళ దగ్గరికే వెళ్తున్నా అంటున్నారు కదా, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదానికి మీరు చెప్పే కామెంట్? ఇక డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, ఆ పేదవాడిని పట్టించుకోవడం వల్ల లేరు పాపం మన దగ్గర. ఇప్పుడు అదే నడుస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హైలైట్ చేస్తే బాగుంటుంది పాపం. అంటే ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో రేవతి బాబుని మీరు వెళ్ళి వాళ్ళని చూడమని హీరోలకు మీరు తరఫుకెళ్ళి మీరు చెప్తారు. అదే ఆడియన్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళని చూస్తే బాగుంటుంది, వాళ్ళకి ఎట్లా అయినా డబ్బులు వస్తున్నాయి. ఓకే, మీరు అనేది ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ దగ్గర కాకుండా రేవతి బాబు కోమాలు ఉన్నాడు అక్కడికి వెళ్ళాలని అంటారు. అక్కడికి వెళ్తే బాగుంటుంది. నేటి న్యూస్లో మీరు వింటున్నారు కదా, మీ పేరేనా? భరత్ కుమార్ గారు. ఇప్పుడు ఏదైతుందో అల్లు అర్జున్ గారు రీసెంట్గా జైలుకి వెళ్ళొచ్చారు, దానికి మొత్తం టాలీవుడ్ మొత్తం పోయింది మన దగ్గర. దీని గురించి మీ మాటల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఉన్న దగ్గరికి అందరు వెళ్తారు కాదని లేదు, ఒక బాధ వస్తే అందరికీ హెల్ప్ చేయాలి అట్లా అని చెప్పి వాళ్ళు అందరు సీనియర్ అసోసియేషన్ కాబట్టి వాళ్ళకి సంబంధించి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎవరు నష్టపడ్డారో వాళ్ళ దగ్గర వెళ్ళి ఏమైనా సాయం ఉన్నా కానీ విత్ ఇన్ ద స్పాట్ చేస్తే వాళ్ళకి రిలాక్స్ వస్తుంది. విత్ ఇన్ ద స్పాట్ ఏమన్నా హెల్ప్ ఉన్నా చేస్తే బాగుంటుంది. అందరు వెళ్ళి సినీ యాక్టర్స్ దగ్గరికి వెళ్ళారనుకో, మళ్ళీ ఇక్కడికి ఎవరు వస్తే ఎవరు రాలేదని చెప్పి మాకు న్యూస్ వచ్చారేమో మాకు ఐడియా లేదు, బట్ వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తే కొంచెం బాగుండేది. అట్లా మీరు అనేది ఏంటంటే ఇక్కడ ఇంత హైప్ అవుతుంది వాళ్ళ దగ్గర, అంటే ఆ బాబు దగ్గర అంత హైప్ ఎందుకు వెళ్ళినట్టు చూపించుకుంటలేరు అందరు యాక్టర్స్ అని మీరు అంటారా? అవునవును, ఎందుకంటే అక్కడ వెళ్ళిందేమో తెలియదు మనకి, బట్ ఆన్ ద సొసైటీ ఆఫ్ ద లైవ్ ఛానల్స్ వీ డోంట్ నో వాళ్ళు ఏం చేశారు ఏం చేయదు అని చెప్పి. అందరికీ సాఫ్ట్ కార్నర్ చేసి సినీ యాక్టర్స్కి ఉంది, ఎందుకంటే బికాజ్ వాళ్ళు సినీ ఫీల్డ్లో ఉండాలి, ఫ్యూచర్ ఉండాలి అన్నట్టు వాళ్ళు అట్లా అనుకున్నారేమో, బట్ వీళ్ళకి కూడా తగినంత హెల్ప్ వస్తే కానీ ఏమైనా మనీ ఇష్యూ ప్రతి ఒక్కరు మనీ ఇవ్వడం కానీ ఆన్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా కొంచెం ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ డొనేషన్ లెక్క ఉన్నోళ్ళు బిజినెస్ మ్యాన్స్ అందరు చేస్తే మంచిది. రీసెంట్గా జరిగిన కాన్సెప్ట్లో ఉంది కదా అల్లు అర్జున్ గారిది, తను ఏదైతే మూవీకి వెళ్ళారో అక్కడ ఒక చిన్న రేవతి ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఒక మదర్ అండ్ సన్. మదర్ ఏమో చనిపోయారు, సన్ ఏమో వచ్చేసి కోమాలో ఉన్నారు. దాని గురించి మీ కామెంట్స్ చెప్పండి. కామెంట్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ అల్లు అర్జున్ మనీ అండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది. దట్స్ ఒపీనియన్ ఆఫ్ మై. ఓకే, దట్స్ ఒపీనియన్. ఓకే మేడం, అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్తున్నారు, ఆ బాబు దగ్గరికి వెళ్తున్నారా లేదా అనేది కొంచెం న్యూస్ అనేది మీకు ఐడియా ఉంటుంది, అదేంది దాని గురించి ఏందనేది చెప్పండి ఒకసారి. అంటే సెలబ్రిటీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఆఫ్ కోర్స్
ఫ్యామిలీ దగ్గరికి కూడా వెళ్ళాలి. వై బికాస్ ఆఫ్ ఫ్యామిలీ చాలా ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దట్స్ మై ఒపీనియన్. ఫ్యామిలీ అభిమానులు కాబట్టి తొక్కిసలాట్లో పేదవానికి అన్యాయం అయితే జరిగింది. ఇప్పుడు ఆయన పెద్ద కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు దాని మీద. సరే ఆయన పైసలు ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పేదవానికి ఆయన వల్ల జరిగింది కాబట్టి ఆయన కుటుంబానికి ఎంతో కొంత సహకారం చేయాలని నా అభిప్రాయం. సహకారం అంటే ఎలాంటి సహకారం? ఆర్థిక సహాయం. ఆర్థిక సాయం ఒకటే సరిపోతుందా? ఆర్థిక సహాయం అట్లా కాదే. ఇప్పుడు ఆయన పిల్లగాడు కోమాలు ఉన్నాడు, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు వీళ్ళందరినీ ఎల్లకాలం చూసేది ఎవరు? బాగోగులు. ఈ జనం కానీ ఆయన కానీ ఆర్థిక సహాయం చేసి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆయన ఒక 6 గంటలు జైలు పోగానే వందలాది హీరోలు మేమున్నాం అని వచ్చారు. ఈ పిల్లగాడు మా అమ్మ చనిపోయినా ఏ హీరో రాలే, ఆయన చూడడానికి ఏ హీరో రాలేదు. మళ్ళీ ఏంటంటే మేము సాయం చేస్తామని టీవీల కాడ ఏదైతే చూపించుకొని చెప్పుకుంటుండు. టీవీల కాడ గప్పాలు కొట్టడం కానీ కుటుంబానికి ఆర్థిక సాయంగా అందరూ నిలబడాలి, ఆయన కూడా నిలబడాలి. ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ కూడా నిలబడాలని మీరు చెప్పారు. అల్లు అర్జున్ నిలబడాలి. వాళ్ళ హీరోలు ఎవరైతే ఉన్నారో ఈయన తరఫున హీరోలు కానీ ఆయనకు వాళ్ళ కుటుంబానికి అండగా ఆర్థిక సహాయం చేయాలని నా అభిప్రాయం. సబ్స్క్రైబ్ 69 టీవీ ఛానల్. Subscribe 69 channel.